ప్రతి నెల 6,000 ఏపీలో కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. ఏపీలో కొత్తగా సామాజిక పింఛన్లు పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. దివ్యాంగుల కోటాలో పింఛను పొందాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించింది. నేటి నుంచి స్వర్ణగ్రామం వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి ఫీజు చెల్లించ అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. సమీపంలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఆసుపత్రుల్లో వైకల్యం నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నెల 30 నుంచి ఆసుపత్రుల్లో టెస్టులు. ఈ నెల 30 తేదీ నుంచి స్లాట్ బుకింగ్ చేసుకునే వారికి ఆసుపత్రుల్లో టెస్టులు నిర్వహిస్తారు. వైకల్యం నిర్ధారణ అయితే సదరం సర్టిఫికేట్ జారీ చేశారు. ఇంతకుముందు మాన్యువల్ విధానంలో ఈ సర్టిఫికేట్ జారీ చేసేవారు, కానీ ఈసారి పూర్తిగా ఆన్లైన్లోనే సర్టిఫికేట్ జారీ చేశారు. సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్లు జారీ విధానాన్ని డిజిటల్ లైవ్ చేశారు. దీంతో ఇక నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి. స్లాట్ల బుకింగ్కు ఇవి అవసరం. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వైకల్యం తెలిపే ఫోటోలు అవసరం. స్లాట్ బుక్ చేసుకోగానే ఆసుపత్రిలో టెస్టులకు డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ డేట్కు ఆసుపత్రికి వెళ్ళి టెస్టులకు హాజరు కావాలి. మీరు అర్హత సాధిస్తే ఆ తర్వాత ఆన్లైన్లో సదరం సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దివ్యాంగుల కోటా కింద పింఛను పొందడానికి, ఇతర ప్రభుత్వం పథకాలు రాయితీలు పొందేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగ శక్తి పేరుతో అమలు చేస్తుంది. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందాలన్నా సదరం సర్టిఫికేట్ అనేది అవసరం. ఇక దివ్యాంగులు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఇతర సబ్సిడీలు పొందాలన్నా ఈ సర్టిఫికేట్ అవసరం. దీంతో సదరం సర్టిఫికేట్లు ప్రాధాన్యత పెరిగింది. గత ప్రభుత్వం హయాంలో సదరం సర్టిఫికేట్లు జారీలో అక్రమాలు జరిగాయని కారణంతో సర్టిఫికేట్ల జారీని కూడా ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ సర్టిఫికేట్ల జారీని తిరిగి ప్రారంభించింది. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటున్నారు.